తోడుగా మాతోడుండి నీలాగా మాతో నడిచి కొడుకులా మరసినావా బిడ్డలా మరసినావా బలగాన్ని మరసినావా బాంధవలా మరసినావా నువ్వెక్కడెళ్ళినావు కుమురయ్యా నీ జ్ఞాపకాలు మరువామయ్యో కుమురయ్యా నీ జ్ఞాపకాలు మరువామయ్యో కౌరయ్యా నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక అయ్యా ఐలయ్యా నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక చిన్న కొడుక మొయిలయ్యా నేనెళ్ళిపోతా ఉన్నా లచ్చవ్వా నా బిడ్డ లచ్చవ్వా నన్నిచ్చిన దేవుడేమో నాకా కూజింపినాడు నాట ముగిసిని నన్ను పైకి పిలిచినాడు కాశీకి పోయినా నా కొడుకా కన్న తండ్రిగా నారాడు నా కొడుక కన్న తండ్రిగా నారాడు నా కొడుక ఏ తీర్థము పోయినా గాని నా బిడ్డ కన్న తండ్రి తిరిగి రాడు నా బిడ్డ కన్న తండ్రి తిరిగి రాడు నా బిడ్డ కొడుక పెద్ద కొడుక ఇలయ్య నా తొలసూరు కొడుకు ప్రేమగల్ల పెద్ద కొడుక గైలయ్యా నిన్ను పౌరంగా చదువుకున్నా గైలయ్యా పున్నగున్నా తిరుగుతుంటే గుండెల్లో పెట్టుకున్నా నా గుణమే వస్తుందని ఊరంతా చెప్పుకున్నా చక్కనైన సారూపాని గైలయ్యా నీకు దంట చేసి మురిసినాను హైలయ్యా చిన్న కొడుక మొయిలయ్యా ప్రేమగల్ల కొడుకు కాదు మొయిలయ్యా నా గావురాల కొడుకు కాదు మొయిలయ్యా చిలుకోలే దాదుకున్నా మొలకోలే పెంచుకున్నా భూజన కూర్చోబెట్టి భువదీనా పెట్టుకున్నా సుక్కలాంటి సుజాతాని మొయినల్లాని పక్క నుంచి సంబరపడ్డా మొయిలన్నా బిడ్డ లచ్చవ్వ నా బంగారు తల్లి ఎక్కాని కొండ లేదు లచ్చవ్వా నీకై మొక్కాని బండ లేదు లచ్చవ్వా జిట్టి చుక్క పెట్టుకొని లచ్చిమోలే దిద్దుకున్న అమ్మ ఇడిచి పోయిందని కంటికి రెప్పావోలే కాపాడుకున్న బిడ్డ అల్లుడా నారాయణ నా ఇంటి లక్ష్మిని అల్లుడా నీ చేతుల పెట్టినాను అల్లుడా పెద్ద కొడుక ఇలయ్య ఇంటికి పెద్దోడంటే నా కొడుక పెద్ద మనసుండాలే నా కొడుక పంచుకున్న రక్తము నా కొడుక పైలంగా గాయాలే నా కొడుక కన్న పిల్లల తీరు కొడుక హైలయ్యా తోడబుట్టిన వాళ్ళని చూడు నా కొడుక పిల్లల కోడి తీరు నా కొడుక నీ రెక్కల్లో దాచుకోరా నా కొడుక నీ రెక్కల్లో దాచుకోరా నా కొడుక చిన్న కొడుక మొయిలన్న ఇంటికి పెద్దోడంటే పెద్ద కొడుకంటే తండ్రి వెనుక తండ్రి కొడుక అన్నను ఒక మాట అంటే నన్ను అన్నట్టే ఒక్క తల్లి పిల్లలు నా కొడుక కూడి మాడుండాలి నా కొడుక నా కొడుక కలిసి మెలిసి ఉండాలి నా కొడుక అన్నకు బాధలొస్తే తమ్ముడు చూడవాలే తమ్మునికి బాధలొస్తే అన్నైనా చూడవాలే నీ గొప్ప చెప్పుతున్నా నా కొడుక తోడబుట్టిన వాళ్ళని చూడు నా కొడుక కొడుక హైలయ్య
మొయిలన్నా మీ ఇద్దరికి ఒక చెల్లి ఉంటుంది కొడుక, ఆడబిడ్డకు పుట్టాడు ఆశలు ఉంటాయి కొడుక. ఎన్ని బంగారం ఎత్తున్నా కానీ పుట్టి నీళ్ళు ఎన్ని బంగారం ఎత్తుకునంటే ఎంతో గొప్పతనం రో ఆడబిడ్డ కొడుక. ఆడబిడ్డకి ఎంతో ఆశ ఉంటుంది కొడుక. కొడుక నా ఇంటి లక్ష్మీరా నా బిడ్డ, దానికంటే నీరు రావద్దు నా కొడుక, చెల్లె కంటే నీళ్ళు వస్తే నా కొడుక, నా జీవి సరగమందదు నా కొడుక, పచ్చడి కపూరంబు నా కొడుక, మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుక, మీరు పోవద్దురా నా కొడుక, తండ్రి లేని చెల్లె మీ చెల్లె, చెల్లెని బాధ పెట్టకుండి నా కొడుక. ప్రేమతో వచ్చారు. కుమరవెల్లట కుమరవెల్లి కుమరవెల్లి మరి గుడి పూయార్లు, గుడి పూజారులు కుమరవెల్లి నుంచి మమ్మల్ని చూస్తాను ప్రేమ చేత వచ్చారు. మా దొంగ మా బేడ బుడిగ సంఘాలు, మా కుమరవెల్లి టెంపుల్ కుమరవెల్లి టెంపుల్ అట, కుమరవెల్లి టెంపుల్ 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 మన చక్కటి వాళ్ళు జంగాలేనా యాదవ్ యాదవల్ అట. యాదవలు పట్నాలు వేసే యాదవలు గుడి పూజలు చేసేవాళ్ళు. మరి చక్కటి కళాకారులను వాళ్ళు చూసి రావాలని ఈ దుగ్గొండి మండలానికి, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి మమ్మల్ని ఎతుకులాడుకుంటూ వచ్చిన ప్రియమైన యాదవరాజులు, మంచి కళాకారులు. వారు చూద్దాము, కళాకారులు చూడాలని ఎంతో ప్రేమతోని ఆశలు పెట్టుకొని ఇంత దూరం వచ్చిన ఆ కళాకారులకు మా ప్రాణమైన ఇచ్చి కుసుమని మర్యాద చేస్తాం. కళ్ళకు సూపు లేదు, కళ్ళ చూపు లేదు నాన్న. బాబు నీళ్ళు దూర్చుకో కళ్ళే. చాలా బాగా పాడారు. రికార్డ్ అయిపోయింది. ఊరులో మేము అనుకోకుండా ఇక్కడ వచ్చి ఉంటుంది, చూసిపోదామని. ఇదే ఊరు అంటే వచ్చేవరకు అన్నది చెప్పయ్య. పాట అమ్మ, అప్పుడు ఆ పాట షూటింగ్ సినిమా ఇప్పుడు ఎప్పుడన్నా చూసిర్రా ఇంతకు ముందు? చూసా. సినిమా షూటింగ్ గట్రా డైరెక్ట్ గా ఇట్లా చూసిర్రా? ఇదే ఫస్ట్ టైం. అయితే సినిమా స్టార్ట్ చేసే ముందే వేణు సారు ఏం చెప్పిండు? మమ్మల్ని ఇక్కడికి వరదన్న, అది ఎవరు మైబాద్, అది ఓపెనింగ్ చేసే ముందు మమ్మల్ని అక్కడ పిలిచి శాలువలు కప్పి సన్మానం చేసి జనానికి మమ్మల్ని ఏర్పాటు చేసి వీళ్ళ ఇద్దరికి అవార్డు ఇస్తున్నాము మా సినిమా తరపున, లాస్ట్ పాడే పాటతోని అందరూ ఏడవలసిందని అందరు గుర్తు చేసి స్టార్ట్ చేశారు. సినిమా స్టార్ట్ చేసి అందరం కూర్చొని చూసాం. బ్రహ్మాండం అనిపించాది. లాస్ట్ పాట సినిమా మొత్తం షూటింగ్ రోజులు అట్లా కొమరక్క ఎన్ని రోజులు జరిగిందమ్మా? ఎట్లా అనిపించింది మీకు అసలు సినిమా షూటింగ్ ఆడావుడి అదంతా ఎట్లా అనిపించింది మీకు? మాకు మమ్మల్ని గుంట పోయినందుకైనా మంచిగా అర్చుకున్నారు వాళ్ళు, ఆ సార్లైనా. ఆ వాతావరణం అదంతా చూస్తుంటే మీకు ఎట్లా అనిపించింది? సంతోషం అనిపించింది, సంబరం అనిపించింది. ఆడ షూటింగ్ తీసుడు అంత గొప్పతనం రావాలంటే అది అదృష్టము. మా అదృష్టం కలిసి వచ్చిందని మేము డైరెక్టర్ వేణు సార్ తీసుకుపోయి మాకు గొప్ప అదృష్టం తెప్పించిందని ఎంతో సంబరం పడ్డాము, ఎంతో సంతోషపడ్డాము. తీసినాము. సినిమా నడిచిన రోజులు ఇంకా కొన్ని రోజులు సినిమా ఆగిపోయింది. సినిమా యాక్టర్ వాళ్ళ అత్తమ్మ చనిపోతే ఆపారు. మేము వెళ్ళొచ్చాము. వెళ్ళొచ్చినాక నాకు ఈ కన్ను తిరిగి కింద పడ్డా, ఈ కిడ్నీలు ఖరాబ్ అయినాయి అని సార్ చెప్పాడు. సార్ కిడ్నీలు అది అక్కడే జరిగిందా? అంతకుముందు ఇక్కడే సినిమా అంతకుముందు బాగున్నా సార్. నేను సడన్ గా ఇప్పుడు 2 కిడ్నీలు పాడైనాయి అనే విషయం మొదట్లోనే తెలుస్తుంటది కొద్దిగా. లేదు అంతకుముందు షుగర్ ఉన్నా సార్, షుగర్ షుగర్ ఉంది. ఎంతకాలం నుంచి బయటపడింది అది? ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కానీ షుగరే ఉన్నది ఆయన. ఆ షుగర్ వల్ల నా ఇంత గడుకో రొట్టె అదో ఇదో నేను చేసి పెట్టి కిడ్నీలు కూడా మెల్లగా
మళ్ళా కరోనా వచ్చింది. ఫస్ట్ కరోనా వచ్చింది చూడు, ఆ కరోనా వచ్చింది నాకు వచ్చింది, ఇద్దరికి వచ్చింది. ఈమెకు వచ్చినాక నాకు వచ్చి మీ ఇద్దరు ఒక గుట్లే ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాం, ఘోరమైన పరిస్థితిగా ఆయన బతకడు అన్నారు ఈ ఊళ్ళే అని. ఆ దేవుడే మమ్మల్ని బతికించింది. ఈ సినిమా వాడాలి, ఈ సినిమాలో పోవాలి, ఈ పాట పాడాలి, రాసి పెట్టున్నది. కళ బయటికి రావాలి, వేణు సార్ రావాలి. దేవుడు కల్పించుడు, దేవుడే రప్పించుండు. ఆ సార్ గొప్ప దేవుడు. దేవుడికి ఆ సార్ వచ్చిండు, మమ్మల్ని తీసుకుపోయిండు. కొలానూరు కాడ 3 రోజులు చేసినాము, సిరిసిల్ల కాడ 5 రోజులు ఉంచిండు. ఆ నుంచి హైదరాబాద్ గుంచపోయిండు, ఆడ 3 రోజులు వాడించిండు. మళ్ళీ ఆ నుంచి ఈ పాట పాడింది హనుమాన్ టెంపుల్ చుట్టూ వరి పొలాలు, వాగు, మర్లు, 4 మర్లు, దేవుని గుడి, ఎల్లవ గుడి, అక్కడ ఎల్లవ గుడి ఉన్నది. ఆడ పాడిచ్చిండు. పాడిచ్చినాక ఇక అందరూ చాలా మంది జనము అది నేను వాడతా అంటే వాళ్ళు నటిస్తా అంటే ఇక చూసే జనమందరూ ఏడుతాను అప్పటికే. అప్పుడే ఈ స్టైల్ వేస్తేనే ఈ పాట నేను ఈ స్టైల్ వేసి పాడుతుంటేనే వాళ్ళకి కన్నీరు వస్తూనే ఉంది. ఇంకా ఏడుస్తారని అర్థమైపోయి ఉంటుంది. అప్పుడే ఏడుతారు అందరూ. ఏంది గింత ఏడుతారు, ఏంది నువ్వు పాడుతా అంటే అంటాడు ఆ సారు. వాళ్ళందరూ అంటారు, వాళ్ళే పరిచయం అయ్యారు. ఇప్పుడు వాళ్ళు నటిస్తారు, నేను పాడతాను. నేను పాడతా అంటేనే ఇక అందరు ఏడుతాను. ఇక ఏడుతుంటే బాగా పడతారు అట్లా అప్పటికప్పుడు సినిమాలో పాడుతుంటూ ఏడుస్తున్నారంటేనే అసలు ఎంతగా వాళ్ళు ఆ పాట మీరు పాడిన విధానం కూడా వాళ్ళకి అంటే కన్నీళ్లు తెప్పించే విధంగా పాడగలిగారు. అవును, ఇద్దరిది. మీది ఒక ఇదిలో ఉంటుంది, మొదలన్నది ఒక రకంగా ప్రాణం పోసారు మొత్తం మీద. మీరు ఇంతకాలపు మీ కష్టానికి మంచి అంటే కళాకారులుగా నిండైన గుర్తింపు తెచ్చింది ఈ సినిమా బలగం. మొత్తం మీద వాళ్ళ జీవితానికి, మా జీవితానికి ఎలుగు వచ్చింది. ఎలుగు వచ్చింది కానీ ఎలుగు వచ్చింది. ఆ సంతోషము జరుపుకునే ఆరోగ్యం కూడా మొగలనుకుంటే ఇంకా బాగుండేది, ఎంత బాగుండేది. ప్రాణం మంచిగా ఈయన కింద పడిపోయినాక మీరు రావాలి, అవసరానికి ఇప్పుడు రావాలి, మీరు ఇంకొక పాట పాడాలన్నారు. ఇదే పాట మళ్ళా పాడాలన్నారు. అంటే ఎట్లా సార్ ఇదే పాట పాడతాం, వేరే స్టైల్, వేరే టైం, వేరే కాడ పాడాలి వేణు గారు అంటే ఎట్లా సారు. అప్పుడు మ్యూజికల్ ఏం లేవుగా అమ్మ, ఉత్త బుర్ర మీదనే పాడిండ్రు. మళ్ళా ఒక్కసారి పాడాలమ్మా, తప్పకట్లా పోతుందేమో పాడాలమ్మా అని అన్నాడు. అంటే సార్ ఆయన ప్రాణం మంచిగా లేదు, డయాలసిస్ ఇస్తున్నట్టుందండి. నేను డయాలసిస్ అయితే నేను చూసుకుంటా, ఆయన ప్రాణానికి నా ప్రాణం రాండి అని కారు పంపించింది. అంటే మంచిగా అరుచుకున్నాడు మమ్మల్ని. మళ్ళీ అరుచుకొని గంట ఫోన్ చేసి మంచిగున్నాడా అమ్మ, మొగిలి మంచిగున్నాడా, మరి ఎట్లున్నాడు ప్రైజ్ అని దామ్మ కూర్చుంది. ఖర్చుకున్నాడు. మళ్ళా కార్లో తీసుకొచ్చి ఇంటికాడ దింపిపోయేది వాళ్ళు. మరి ఇప్పుడు ఆ పాట పాడిచ్చింది అదంతా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారా? బీమ్స్ పాడిచ్చిండు. కాకర్ల సామ్ సార్ వచ్చిండు. వీళ్ళందరూ ఉన్నారు దగ్గర పాడేటప్పుడు. ఆయన దిల్ రాజు గారు వచ్చారా? మరి అస్సలే రాలేదు. వేణు సార్ వచ్చాడు. వేణు సార్ అయిపోయేదాకా ఉన్నాడు. ఆయన డైరెక్టర్, ఆయన ఉండాలి కదా, ఎమ్మటే ఉన్నాడు. మరి దిల్ రాజు గారు ఎప్పుడు రాలే షూటింగ్ జరిగేటప్పుడు గానీ? షూటింగ్ అప్పుడే కొలానూరు కాడ పాడినప్పుడు బాల్ సార్, ఆ సార్ సుత ఒక సాంగ్ మీరు ఎట్లా పాడతారో, ఈ వేణు సారు, ఈ భీమ్ సారు, ఈ సామ్ సారు వీళ్ళు వచ్చేదాకా ఒక పాట పాడమన్నాడు మమ్మల్ని. ఎవరు? ఈ బాల్ సార్ పాడమంటే వాళ్ళ ఇంటికి పోయాం, వాళ్ళ ఇంటికాన్ని. అయితే మేము పాడేవారికి అన్నాడు కదా, ఓకే అవుతారమ్మా మీరు ఈ సినిమాలో మీది ఓకే అవుతుంది, మీరు చాలా మంచి బాగున్నాయి, మీ గొంతులు బాగున్నాయి, మంచి పాట పాడతారమ్మా అన్నాడు. పాట బాగున్నది మీకు. ఆ సార్ సుత సంతోషపడ్డాడు. ఆ సార్ సుత ధన్యవాదాలు. ఆ సార్ సుత మాకు సాయం చేసిండు. మరి మేము ఈ పాటలు పాడినాక సుత ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక ఈ సినిమా 3వ తారీఖు మార్చి 3న విడుదలైంది. అయితే అందరు సంతోషపడుకుంటా మాకు ఫోన్ చెప్తారు కానీ మాకు కన్నీరే పెట్టింది. కానీ అప్పటికి మీది సంతోషం లేదు. డయాలసిస్ సార్, అప్పటికే ఇబ్బంది పడుతుండు. హాస్పిటల్ ఉన్నా 14 లక్షలు పెట్టుకున్నా. సంతోషాన్ని పండగ చేసుకునే సందర్భం కూడా లేకపోయింది సార్. ఇప్పుడు ఎంత ఇవ్వడానికి సంతోషం ఇచ్చిండు, అది పూర్తిగా మీరు ఇది చేసుకోవడానికి లేకుండా పోయింది ఆరోగ్యపరంగా. లోకానికి వెలిగించిండు కానీ అలా గ్యాస్ నుండి అయిపోయినట్టు అయిపోయింది. తెలియజేసిండు నమస్తే మంచిగా.
అయ్యా ప్రైజ్ రాడే. సో అట్లా ఇప్పుడు మరి ఆ సినిమా అయిన తర్వాత ఇంకా సినిమా వాళ్ళ నుంచి ఏమన్నా అయ్యా కూర్చోండి, మీరు కూర్చోండి. మీరు కూర్చోరమ్మా. మాకు ఆరోగ్యం మంచిగా లేక ఇంకా ఒక సినిమాలు చేసిండ్రు, ఇంకో సినిమాలు చేసిండ్రు, మాకు కావాలి అవునా? మీరు పాడాలని ఇద్దరు చేశారు. కానీ టాయిలెట్ పోవాలంటేనే ఆమె తీసుకుపోతుంది, లాట్రిన్ పోవాలంటే ఆమె తీసుకుపోతుంది సారు. ఇప్పుడు మేము రాలేము సారు. కదలాలంటే ఖచ్చితంగా మనిషి తోడు ఉండాల్సిందే, తోడు ఉండాలి. అన్ని పనులకు కూడా. ఇప్పుడు మీరు చూడలేదు సార్, ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే ఇద్దరు పట్టుకొచ్చారు. ఇద్దరు పట్టుకొని వచ్చారు. గడగడ వణుకుడు, నా కాళ్ళు తెలియవు, అవునవును. ముఖాళ్ళు వణుకుడు, తను అంతా అన్ని 12 ఆపరేషన్లు అయినాయి సార్ నాకు. డయాలసిస్ ఒకటి కాదు 12 ఆ ఒక్క చెయ్యికే 6 లక్షలు పెట్టిన. ఆ ఒక్క చెయ్యికే ఒకసారి 55,000 పెట్టిన, ఓసారి 1,30,000 పెట్టిన, ఓసారి ₹1,00,000 పెట్టిన, ఓసారి 40,000 పెట్టిన. ఇప్పుడు 3 లక్షలు అయ్యి ఈ ఆపరేషన్ ఈ సంకల్ నుంచి. గోపాలకృష్ణమూర్తి సారు 2 లక్షలు పెట్టి మళ్ళీ మొన్నే ఇచ్చింది. అది గోపాలకృష్ణమూర్తి సార్ హైదరాబాద్ లో. ఆ తండ్రికి వాళ్ళ బిడ్డ ఈ డయాలసిస్ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేపిస్తున్నారమ్మా? సంవత్సరం సార్, సంవత్సరం నుంచి. సంవత్సరం షాతులు వేసింది సార్. ఇప్పుడు షాతులు నడుస్తుంది. ఎక్కడ వేసినా ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయితే ఆఖరికి షాతులు వేసింది. అట్లా నెలకి ఎన్నిసార్లు చేపియాలి? వారానికి 3 సార్లు. వారానికి 3 సార్లు. ఎక్కడ? సంరక్షణ. ఈ ఊరా లేదంటే వరంగల్ 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 సార్. అంటే రోజు ఇప్పుడు ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లు ఎంత ఉంటుంది మీ ఊరు నుంచి? 30 ఉంటుంది సార్. బస్కి వెళ్ళొస్తారా ఎట్లా? ఆటో తీసుకొని? లేదు సార్, మా హరీశ్రావు బండి పెట్టిండు సార్. ఆంబులెన్స్ పెట్టిండు మొన్న సినిమా అయ్యాక ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు, కల్పించారు సదుపాయం సౌలత్ చేసిండు. ఆయనకు ఏ ట్రీట్మెంట్ అయినా మంచిగా చేయాలి, చెయ్యాలి. మందులు చూత తిరిగి ఇయ్యాలి. గవర్నమెంట్ తరపున గవర్నమెంటే అన్ని భరించుకోవాలి. అమ్మ మీకు ఎల్లా మంచిగుంటే నేను అన్న కదా, అక్కడికే నువ్వు ఎంజిఎం రా అమ్మ అని ఆ చంద్రశేఖర్ సారు ఆ ఎంజిఎంలో పెద్ద సార్ 10 మంది వచ్చి రానిచ్చు. వచ్చి రాండి అమ్మ, మీరు అక్కడికి రాండి, మిమ్మల్ని మంచిగా అరుచుకుంటా, మిమ్మల్ని పూలో పెట్టి అరుచుకుంటా, మొగిలి బలగం మొగిలి నీ పేరు, నేను అరుచుకుంటారా అంటే సారు కొంచెం ఇక్కడ సంరాచల తెలిసిపోయింది, ఇక్కడ తెలిసిపోయింది. అందరు సార్లు సుత గుర్తయింది, ఈ సార్లు సుత మంచిగా నడుచుకుంటారు సార్. అదే ట్రీట్మెంట్ ఇక్కడ చేయించింది. దండం పెడతా, దండం పెడతా సార్. ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇటు దగ్గర ఉన్నది. మళ్ళా అనుకోకుండా ఆయాసం ఎక్కువ వచ్చినా గానీ ఎమ్మటే ఈడ డైరెక్ట్ డాక్టర్లు వస్తారు. అక్కడ ఎంజిఎంలో టైంకి ఉంటారు కదా సార్, అట్లా అని భయపడ్డాం మేము. లేకపోతే ఈయన ఆపరేషన్ చేసినప్పుడు సారు హైదరాబాద్ లో బాగా అవస్థ అవుతుంది సార్. ఇప్పుడు మరి ఇక్కడ ఆసుపత్రుల్లో ఈ బలగం అంతా సినిమా రిలీజ్ అయ్యాక మీకు ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్లో డాక్టర్లు అందరికి తెలిసింది కదా, ఓ మన మొగిలి బాగా పాడారని. ఇప్పుడు అంతా ప్రేమగా తెలిసింది. ఆ సార్లు సుత మాతో వచ్చి ఫోటో దిగింది. మంచిగా ట్రీట్మెంట్ మంచిగా ట్రీట్మెంట్. నీకు ఏది కావాలన్నా అన్ని నువ్వు మందులు గట్ట ఇక్కడ కొన్నా కానీ చిట్టు రాసి ఆడబెట్టు, ఆ పైసలు మేము ఇస్తాం, ఆ మందులు మేము ఇప్పిస్తాం, మీరు బాధపడకుండా అమ్మా. ఏదైనా ఆయనకు మొత్తం ఈ బాడీ చెకప్ చేపిస్తాం. ఆయనకు మందులైనా డైలైజర్లైనా ఏదైనా నేను తిరిగిప్పిస్తా అని ఆ సార్ వచ్చి, పెద్ద సార్ వచ్చి, ఎంజిఎంలో పెద్ద సార్ వచ్చి 10 మంది సార్లు వచ్చి అందరూ ఒప్పుకున్నారు. వాళ్ళ నెంబర్ సుతి ఇచ్చిండు. ఆ సారు ఫోన్ చేసుడుతోనే మాకు అది పంపిస్తాడు అని. ఇప్పుడు ఇద్దరు ఒకసారి అరుచుకుని పడితే ఆ బొట్టినేలు ఇరిగింది సార్. అయినా కంటి సూప్ పోయింది కదా సార్, కంటి సూప్ పోయింది. ఇక అప్పుడన్నా కొంచెం ఓపడేది కానీ ఇప్పుడు ప్రైజ్లని ఇక మేము అన్నది ఏం లేదు. ఆయనకి ఆయన ఉత్తదే ఇట్లా మంచిగా బండి ఉన్నది అనుకొని కాలు కింద బయటకు వద్దామని ప్రయత్నం సారు. బయటకు వస్తున్నాం కిరాయి ఉన్న ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తున్నాం. తంతే జారి పడిపోయా, బాగా అరసకపడ్డా, నాతోనే ఆమె పడిపోయా. ఈ బొట్టి వెళ్ళి ఇరిగింది సార్. 6 కోట్ల 7 కోట్ల పడ్డాయి. ఇక ఆయనలో మరి ఇప్పుడు ఏదైనా ఒక పాట మంచిది మీ ఇద్దరు కలిసి పాడగలిగింది ఏదైనా పాడండి మన ప్రేక్షకుల కోసం. చిన్న పాట కొద్దిగా ఏదో మీరు మామూలుగా పాడే పాటలు ఉంటాయిగా, ఈ పెద్ద కర్మలప్పుడు వాళ్ళ చావులు దగ్గర పాడే పాటల్లో జనరల్గా దేవుడి పాటలు ఏమైనా పాడతారా? దేవుడి పాటలు ఏమైనా ఏం పాట పాడతాం? అంజనేయుని పాట పాడతాం.
అంజనీ పాట పాడు. ఏదైనా కొంచెం మంచిగా వస్తుంది కాదు, చల్లగా వస్తుంది. చల్లగా వస్తుంది ఇప్పుడు చల్లబడింది. కూర్చో కూర్చో. చిన్న పెట్టా పట్టుకునేది. అందరికీ నమస్తే. అందరూ బల్గం సినిమా చూసి ఉంటారు. ఎక్కడ చూసినా ఈరోజు బల్గం మూవీ గురించి టాక్ నడుస్తుంది. అయితే వేణు అన్న దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో చాలా మన పల్లె జీవితాల గురించి, బంధాల బాంధుత్వాల గురించి మొత్తం తెలంగాణ కల్చర్ చూపించడం జరిగింది. అయితే ఆ సినిమాలో లాస్ట్ సాంగ్లో మాత్రం ప్రతి ఒక్కరు ఏడవాల్సిందే. ఆ పాట అంత అద్భుతంగా వచ్చింది. అయితే ఆ పాట వాడిన వాళ్ళ దగ్గరికి మనం ఈరోజు వచ్చినాము. బల్గం కొమరయ్య మొగిలి మొగిలి బల్గం మొగిలి కోరమ్మ కొమరమ్మ. బల్గం సినిమాకి ముందు, బల్గం తర్వాత బల్గం కొమరమ్మ, బల్గం మొగలయ్యగా మారారు. అయితే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. బల్గం తిరుపతమ్మ. అమ్మ నమస్తే. నమస్తే అయ్యా. పెద్దయ్య నమస్తే. నమస్తే బాబు. మంచిగా ఉన్నారు? ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? అయ్యా మంచిగా లేదు బాబు, ఆరోగ్యం మంచిగా లేక బాగా బాధలతో హింసపడుతున్నాను బాబు, బాగా బాధపడుతున్నాను. ఈ బల్గం సినిమాకి మీరు ఎట్లా సాంగ్ వాడు ఎట్లా తెలిసిరు మీరు వాళ్ళకి? అయితే మాకు ఈ విద్య ఇప్పటిది కాదు సార్, మా తాతల నుంచి, మా తండ్రుల నుంచి, మా అన్నదమ్ముల నుంచి మాకు వచ్చిన విద్య. మా తాత ఇదే విద్యతోని కొడుకుల బిడ్డలు చదువుకున్నాడు. మా బాబు ఇదే విద్యతోని, మా తల్లిదండ్రికి మేము 10 మంది బాబు, 6 అక్కయ్యలు, 4 అన్నదమ్ములు. 4 అన్నదమ్ములు అయితే 3 అన్నదమ్ములు చచ్చిపోయి నేను ఒక్కనే ఉన్నా. మా తల్లి మా తండ్రి వాళ్ళు చనిపోయింది. ఇక లాస్ట్ వరకు నేను ఒక్కనే ఉన్నా. ఇక నాతోని విద్య ఇంతవరకే. మా పస్తం వల్ల మా వరకు పస్తం పెంట కొడుకుల వరకు మా విద్య గీడికే. ఇక ఈ విద్యతోనే మేము ఎట్లా బతుకుతున్నాం అంటే, వాళ్ళు దినాలకు మాసికాలకు ఆడబిడ్డలు కొడుకులు చెప్పిస్తానంటే వాళ్ళు రమ్మంటే పోయి ఆ దినాలకు 3 గంటల 9 గంటలకు స్టార్ట్ చేస్తే 3 గంటల దాకా 2 గంటల దాకా రాత్రి అంతా కథ చెప్తాం. కథ చెప్పినాక తెల్లారినాక మాకు ఇంత అన్నం పెట్టి 2000, 1000, 1500 వాళ్ళకు తోచినంత ఇచ్చేది, పంపించేది. ఇక దాని మీదనే మా పొట్ట గడిచేది. ఇక వేణు సార్ గారు సినిమా డైరెక్టరు, మా గురించి సురేందర్ రెడ్డి సారు చెప్పిండట, వాళ్ళు బాగా భార్య పడతారు, బాగా పాడుతున్నారు, అక్కడికి పోయినట్టయితే వాళ్ళ పాటలు విట్టయితాయి, మనకు కొన్ని మాటలు అక్కడికత్తాయని వేణు సార్తో చెప్తే వేణు సారు మా దగ్గరకు వచ్చాడు. సురేందర్ రెడ్డి సార్ అంటే ఎవరు? మొదలనా సురేందర్ రెడ్డి సినిమా డైరెక్టరా లేదంటే ఎవరైనా? మరి సురేందర్ రెడ్డి అని వేణన్న చెప్పాడు. సురేంద్ర రెడ్డి అంటే మేము కథ చెప్తా అంటే ఆయన విన్నాడు. వాళ్ళకు ఒక కాడ మీ కథ చెప్తా అంటే ఒక ఊళ్ళో ఒక ఆయన సురేంద్ర రెడ్డి, ఆయన ఆ కథ విని నువ్వు 6 నెలల కాంచి తిరుగుతాను వేణు సారు, నువ్వు ఊక తిరుగుతాను కానీ దుగ్గొండికి దుగ్గొండి మొయ్యిలి కుమరమ్మ ఉన్నారు, వాళ్ళు మంచి కథ చెప్తారు, వాళ్ళ దగ్గర ఆ కళ ఉన్నది చెప్తారు అని అంటే, ఆ సారు
తప్పగా సరే ఇక్కడికి దుగ్గొండికి వచ్చిండు వేణు సార్ వచ్చి మరి అంతకు ముందు మాసుంటోళ్ళ ఇట్లా కొట్టి పాడేటోళ్ళని 2-3 గుంచబోయింది. ప్రతి కళాకారుల గుంచబోయి పాడించిండల్లా. నచ్చలే అతనికి నచ్చలే. మాసుంటోళ్ళ సుతా పాడించిండు గాని మా బేడబుడి అట్లే పాడతారు కావచ్చు అనుకున్నాడట ఫస్ట్. ఇక మీ ఒక్క సాంగ్ మీరు పాడుండంటే పాడిన. ఏం పాట పాడారు వేణు అడిగినప్పుడు? ఫస్ట్ కొద్దిగా పాడండి. కొంచెం పాడు నారీరో నమో మనాంగి చెలియారో చెంచాల నేత్రి నారీరో నమో మనాంగి చెలియారో చెంచాల నేత్రి నిన్ను ఏ తల్లి కన్నాదో గాని ఎంత బాగున్నావే నారీ ఏ తల్లి కన్నాదో గాని ఎంత బాగున్నావే నారీ కళ్ళు కల్వారే కలు నీ పళ్ళు మల్లె మొగ్గాలు కళ్ళు కల్వారే కలు నీ పళ్ళు మల్లె మొగ్గాలు పాలిల్లపు గుండ్రాపు చెన్లు నిన్ను చూసి వారు ఎవ్వండు పాలిల్ల ముకుళ్ళపు చెల్లు నిన్ను చూసి వారు ఎవ్వండు నాదనా ప్రాణనాద నాదనా ప్రాణనాద వందనములు ప్రాణనాద నాదన ప్రాణనాద జీవికేశ్వర జిమ్మానాద తల మీది నీడవయ్యో నా తాలి బొట్టు అయ్యా వారే వవ్వా పుసల్ల దారా మనాదా నా పుణ్య పురుషుడావు నాదా నాదా ప్రాణేశ్వర ఏమి ఎందుకు నన్ను విలువనంపావు? ఏమి కారణము నాతో నిమ్మలంగా తెల్పరాదు నాదన ప్రాణనాద దేవి ముచ్చాల కుర్చీపైన కూర్చున్నాను. అన్నంబు తీరాదే బామా అన్నంబు అనుభవించేదాను అన్నంబు తీరాదే బామా అన్నము అన్మాగించేదాను నవగా కూరలున్నాయి పిండి వంటల భోజనములు బంగారీ పళ్ళముల అన్నమైన పెట్టుకొని గల్లు గిల్లున తొందరగా వచ్చినాను అన్నము తినరాదు నాదా ప్రాణేశ్వర అన్నము తెచ్చాను తినండి అని ముందు పెట్టాను అని ఈ పాట పాడినంతనే ఆ వేణు సారు సంతోషపడ్డాడు. స్టైల్ బాగున్నది. అప్పుడు అంటే ఏదైనా వాయిద్యాలతో పాడిర్రా? వాయిద్యం పెట్టకుండా పాడేస్తారా? ఇట్లా వాయిద్యం తీసుకొచ్చి అది ఇప్పుడు రాదు సార్. అది కొట్టాలంటే అది కొట్టదు ఇది కొట్టరాదు. చేతికి నొప్పి మధ్యలో వేరే ఏదన్నా పాడటానికి నేను అనేది ఇప్పుడు కాదు. ఉత్తగా పాడతా ఇట్లే పాడుతుంది. అది కొంచెం పడితే ఇప్పుడు బలగంలో పాడిరు కదా, బలగంలో పాట పాడేటప్పుడు కొంచెం అది కొట్టి పాడుతుంటేనే జనాలకి అట్లా వస్తుంది అన్నట్టు. ముందు ఇంటర్వ్యూ జరిగే ముందు ఇప్పుడు ఇది విన్న తర్వాత వేణు గారు ఇంకా డైరెక్టర్ వేణు ఇది ఫైనల్ చేసిండా ఇంకేమన్నా పాడిచ్చిండా? చెప్తా సార్ మాట్లాడండి సార్. పాడతాం సార్. పాడతాం సార్. మీరు ఎవరు మరణమయ్యారో వాళ్ళ పేరు మీద మరి ఎవరు పైసలు ఇచ్చి పాడిస్తున్నారో వాళ్ళ పేరు మీద మేము పాడతాం. ఫలానోళ్ళు పైసలు ఇచ్చి అతని ఆత్మశాంతి గురించి జీవి స్వర్గం అందేటట్టు మరి అతని ఆత్మశాంతి ఉండేటట్టు వాళ్ళు ఆ సార్ సంతోషపడ్డారు. మరి మరణమైన పేరు మీద ఎట్లా పాడతారమ్మా? మరి అదొక్కసారి పాడమన్నారు అంటే పాడతా సార్ అన్న ఇద్దరము అది కొట్టుకుంటా పాడమన్నాడు. కొట్టుకుంటా పాడిన మరి ఎవరి పేరు మీద పాడాలి సార్ అని అంటే కొమురయ్య మరణమైండు. కొమురయ్య కొడుకు పెద్ద కొడుకు ఐలయ్య, చిన్న కొడుకు మొయిలయ్య, బిడ్డ లచ్చవ్వ, అల్లుడు నారాయణ, వీళ్ళని కలుపుతం చేసి పాడమన్నారు.
అప్పటికప్పుడు పాడారా? అప్పటికప్పటికి వాళ్ళని మాకు నోటేడే కాదు సార్, కథలు చెప్పించారు. అది కలుపుతం చేసి పాడినంతనే ఆ సారు సంతోషపడ్డాడు. నేను నెల రోజుల వరకే మరి వచ్చి నిన్ను తీసుకుపోతాం సినిమాలలోకి వస్తారా అని వస్తామన్నాక నెల రోజులకు భీమ్ సార్ని పంపారు, మ్యూజిక్ డైరెక్టర్. ఆ భీమ్ సార్ని పంపితే భీమ్ సార్ సుత పాడించుండు. మీకు ఎన్ని సాంగులు వస్తాయో అన్ని సాంగులు పాడమన్నాడు. పాడిండు, ఆయన వచ్చి అన్ని పాడించిండు. అన్ని పాడించండు. ఆయన సుత ఓకే అన్నాడు. మీరు వాళ్ళ బాగా పాడుతున్నారమ్మా, అల్ల సుత మీరు టచ్ అవుతారు అని అన్నాడు. ఇంతకు ముందు 2-3 తీసుకుపోయినా కానీ వాళ్ళు టచ్ కాలే అని అన్నాడు. మీకు పేరు పెద్దగా ఫస్ట్ కొలానూరుకు పిలిచి కొలానూరు కాడ ఎవలవాడన రూ తీసి ఆడ 3 రోజులు ఉంచారు. ఆ నుంచి సినిమా గురించి షూటింగ్ కు కొలానూరు కొంచెం. ఆ కొలానూరు కాడ 3 రోజులు. మళ్ళీ ఆ నుంచి సిరిసిల్ల, ఆ సిరిసిల్ల వాళ్ళ సొంతూరు, డైరెక్టర్ గారి సొంతూరు. ఆయన పుట్టి పెరిగింది అక్కడే అంతా కూడా. దాని మీద అంతా ప్రేమ అంతా చూపించాడు సినిమాలో బ్రహ్మాండంగా. ఆ సార్కు మా తల ఉంచి ధన్యవాదాలు పెడుతున్నాను. అవునవును, ఆ తండ్రి పెట్టిన ఎలుగే ఇది, ఆ తండ్రి పెట్టిన అన్నమే. ఆ తండ్రి మమ్మల్ని ఈ దేశమంతా నిన్నకడ చేసిండు, లోకమంతా పెట్టి ఏర్పాటు చేసిండు. ఆ తండ్రి మర్చిపోవు. అవునవునవును, ఎందుకంటే ఇప్పుడు మీకు విద్య తెలిసినా అది వెలుగులోకి వస్తేనే విద్య. వచ్చి వేస్ట్ అయినా ఎంతకాలం. ఇప్పుడు మొగలయ్య ఎవరంటే ఇక్కడెక్కడే తెలుసు. ఆ బలగం, ఆ పాట, అసలు ఆ పాట స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఎవరా నాయన దేవుడు, వీళ్ళల్లో వీళ్ళ గొంతుల్లో దేవుడై ఉన్నాడా అన్నట్టుగా పాడారు. మీరు అంత గొప్పగా పాడారు. మరి ప్రేక్షకులకి మీరు ఏ ఇంటర్వ్యూ చేసినా, ఎన్నిసార్లు చేసినా ఆ పాట లేదే మొగలియ్య కొమరమ్మ అంటే ఇప్పుడు ఆ పాట వినాల్సిందే. కాబట్టి కొంచెం పాడండి మరి మన ఛానల్ కూడా. ఆ పాట కొద్దిగా పాడితే గానీ సినిమా సాంగ్ సార్. అదే సినిమా సాంగ్, అదే ఇప్పుడు పాడింది ఇది కాదు, బలగం సినిమాలో పాడిన పాట. అది పాడు. తోడుగా మా తోడుండి నీలాగా మాతో నడిచి కొడుకులా మరసినావా, బిడ్డలా మరసినావా, బలగాన్ని మరసినావా, బాంధవలా మరసినావా, నువ్వెక్కడెళ్ళినావు కుమురయ్యా, నీ జ్ఞాపకాలు మరువామయ్యో కుమురయ్యా, నీ జ్ఞాపకాలు మరువామయ్యో కౌరయ్యా, నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక అయ్యా ఐలయ్యా, నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక చిన్న కొడుక మొయిలయ్యా, నేనెళ్ళిపోతా ఉన్నా లచ్చవ్వా నా బిడ్డ లచ్చవ్వా, నన్నిచ్చిన దేవుడేమో నాకా కూజింపినాడు, నాట ముగిసిని నన్ను పైకి పిలిచినాడు, కాశీకి పోయినా నా కొడుకా కన్న తండ్రిగా నారాడు నా కొడుక, కన్న తండ్రిగా నారాడు నా కొడుక, ఏ తీర్థము పోయినా గాని నా బిడ్డ కన్న తండ్రి తిరిగి రాడు నా బిడ్డ, కన్న తండ్రి తిరిగి రాడు నా బిడ్డ. కొడుక పెద్ద కొడుక ఇలయ్య నా తొలసూరు కొడుకు, ప్రేమగల్ల పెద్ద కొడుక గైలయ్యా, నిన్ను పౌరంగా చదువుకున్నా గైలయ్యా, పున్నగున్నా తిరుగుతుంటే గుండెల్లో పెట్టుకున్నా నా గుణమే వస్తుందని ఊరంతా చెప్పుకున్నా, చక్కనైనా సారు పాని గైలయ్యా, నీకు దంట చేసి మురిసినాను హైలయ్యా, చిన్న కొడుక మొయిలయ్యా, ప్రేమగల్ల కొడుకు కాదు మొయిలయ్యా, నా గౌరాల కొడుకు కాదు మొయిలయ్యా, చిలుకోలే దాదుకున్నా మొలకోలే పెంచుకున్నా
భుజన కూర్చోబెట్టి భువదీనా పెట్టుకున్నా సుక్కలాంటి సుజాతని మొయినల్లాని పక్క నుంచి సంబరపడ్డా మొయిలన్నా. బిడ్డ లచ్చవ్వ నా బంగారు తల్లి ఎక్కాని కొండ లేదు లచ్చవ్వా నీకై మొక్కాని బండ లేదు లచ్చవ్వా. జిట్టి చుక్క పెట్టుకొని లచ్చిమోలే దిద్దుకున్న అమ్మ ఇడిచిపోయిందని కంటికి రెప్పబోలే కాపాడుకున్న బిడ్డ. అల్లుడా నారాయణ నా ఇంటి లక్ష్మిని అల్లుడా నీ చేతుల పెట్టినాను అల్లుడా. పెద్ద కొడుక ఇలయ్య ఇంటికి పెద్దోడంటే నా కొడుక పెద్ద మనసు చుండాలే నా కొడుక పంచుకున్న రక్తము నా కొడుక పైలంగాయాలే నా కొడుక కన్న పిల్లల తీరు కొడుక హైలయ్యా తోడబుట్టిన వాళ్ళని చూడు నా కొడుక పిల్లల కోడి తీరు నా కొడుక నీ రెక్కల్లో దాచుకోరా నా కొడుక నీ రెక్కల్లో దాచుకోరా నా కొడుక చిన్న కొడుక మొయిలన్న ఇంటికి పెద్దోడంటే పెద్ద కొడుకంటే తండ్రి వెనుక తండ్రి కొడుక అన్ననొక్క మాట అంటే నన్ను అన్నట్టే ఒక్క తల్లి పిల్లలు నా కొడుక కూడి మాడుండాలి నా కొడుక కూడి మాడుండాలే నా కొడుక కలిసిమెలిసి ఉండాలి నా కొడుక అన్నకు బాధలు వస్తే తమ్ముడు చూడవాలి తమ్మునికి బాధలు వస్తే అన్నైనా చూడవాలి నీ గొప్ప చెప్పుతున్నా నా కొడుక తోడబుట్టిన వాళ్ళని చూడు నా కొడుక కొడుక హైలయ్య మొయిలన్న మీ ఇద్దరికి ఒక చెల్లి ఉంటుంది కొడుక ఆడబిడ్డకు పుట్టడు ఆశలుంటాయి కొడుక ఎన్ని బంగారం ఎత్తున్నా కానీ పుట్టి నీళ్ళు ఎన్ని కారం ఎత్తుకునంటే ఎంతో గొప్పతనం రో ఆడబిడ్డ కొడుక ఆడబిడ్డకి ఎంతో ఆశ ఉంటుంది కొడుక నా ఇంటి లక్ష్మీరా నా బిడ్డ దానికంటే నీరు రావద్దు నా కొడుక చెల్లె కంటే నీళ్ళు వస్తే నా కొడుక నా జీవి సరగమందదు నా కొడుక పచ్చడి కపూరంబు నా కొడుక మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుక మీరు పోవద్దురా నా కొడుక తండ్రి లేని చెల్లె మీ చెల్లెని బాధ పెట్టకుండి నా కొడుక అనగా